అందరికీ నమస్కారం అండి. నేను అమూల్య గొల్లపల్లి, రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఎన్నికల మేనిఫెస్టోలో చూసుకున్నట్లయితే సూపర్ 6లో భాగంగా మత్స్యకార భరోసా అనే పథకాన్ని ఈరోజు మరలా రెండోసారి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా కావల్లో వేళ ప్రారంభం చేయడం జరిగిందండి. ఈ రోజు నేను రాజోల్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కనుక గోగునమఠంలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ మత్స్యకార కుటుంబాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సుమారు 33 సొసైటీస్ ఉన్నాయండి. అందరికీ కూడా ఈవేళ అమౌంట్ పడటం అంటే కుటుంబానికి వచ్చి 20,000 రూపాయలు అమౌంట్ పడటం అనేది మా మత్స్యకార సోదరులు అందరి ఆనందంలో చాలా సంతోషంగా వాళ్ళ ముఖాల్లో మనం చూడొచ్చు. దానికి వాళ్ళందరూ కృతజ్ఞతగా ఈవేళ మన ప్రధానమంత్రి గారు మోదీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసుకుంటూ మా అందరి ఆనందాన్ని కూడా మేము వ్యక్తం చేసామండి. గత సంవత్సరం చూసుకుంటే 2025లో 258 కోట్ల రూపాయలు మన మత్స్యకార సోదరులకి అందజేయడం జరిగింది. ఈ ఇయర్ అయితే 2026లో 286 కోట్ల రూపాయలు మన మత్స్యకారుల కుటుంబాలందరికీ కూడా అందజేయడం జరిగింది. వాళ్ళ అకౌంట్స్ లో పడటం ఈ ఏమంటారంటే ఈ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళందరూ వేటకు వెళ్లకుండా ఉండాలండి. ఎందుకంటే ఫెర్టిలైజేషన్ పీరియడ్ లో సో అటువంటి సమయంలో కుటుంబానికి కేవలం ఇది సాయమే కాదు, వాళ్ళ ఆత్మగౌరవం నిలబడే విధంగా ప్రభుత్వం ఈ రోజు అమౌంట్ జనరేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రభుత్వానికి మత్స్యకారుల పట్ల ఉన్న ఒక కమిట్మెంట్ ని ఈవేళ అందరం కూడా మేము చాలా గౌరవంగా సగర్వంగా మేము చెప్పడానికి సంతోషపడుతున్నామండి. గత హయాంలో చూసుకుంటే ఇచ్చిన మాట ఏదో కేవలం మమ అనిపించుకోవడానికి వేయటం 10,000, అది కూడా కొంతమందికి పడకుండా కాకుండా ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా ఈవేళ 20,000 అమౌంట్ జమ చేయటం. అలానే మనం గతంలో చూసినట్లయితే కొన్ని ఏదో వీళ్ళకి చేప పిల్లల పంపిణీ విషయంలో వాళ్ళు చేసిన ఏమంటారంటే పట్టించుకోకపోవటం, ఈ కుల వృత్తిని పట్ల వాళ్ళకి అంత డెడికేషన్ లేకపోవటం వల్ల ఈ మన మత్స్యకారుల సోదరులు ఒక వలస కూలీలాగా తయారయ్యి వాళ్ళ సొంత చెరువుల్లోనే కూలీలా మారిన పరిస్థితుల నుంచి ఈ రోజు యజమానులుగా వాళ్ళు మారి మళ్ళీ వాళ్ళ ఆత్మగౌరవం పెంపొంచే విధంగా ఉందండి. అలాగే 217 ఆర్టికల్ కూడా రద్దు చేయటం మన మత్స్యకారుల పట్ల ఉన్న ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా మనం గమనించుకోవచ్చు. కేవలం అమౌంట్ ఇవ్వటమే కాకుండా ఈవేళ కలెక్టర్ సమీక్షలో చూసుకుంటే మన మత్స్యకారుల సోదరులకి ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకురావచ్చు, సీవీడ్ అనేది ఎట్లా పెంచవచ్చు అనే దానికి, అలాగే రకరకాల సమీక్షల ద్వారా కార్పొరేషన్స్ పెట్టడం, కమిషన్స్ ద్వారా ఈ ఫిషర్మెన్ డెవలప్మెంట్ కమిషన్ ద్వారా కూడా ఏమిటంటే బోట్స్ కానివ్వండి, నెట్స్ కానివ్వండి, ఈ డ్రై అండ్ వెట్ ఫిష్ ని మనం తీసుకెళ్లే బాక్సెస్ అవనివ్వండి, ఇలా ఎన్నో రకాలుగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి వాళ్ళకి ఎట్లాగా ప్రభుత్వం అనేది తోడుగా ఉంటుందనేది ఈరోజు చూసుకుంటే మన ప్రభుత్వం 100% మత్స్యకారులకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇటువంటి డెవలప్మెంట్స్ జరగాలన్నా అంటే ఇంకా ఎటువంటి రిక్వైర్మెంట్స్ మనం కొంతమంది చూస్తున్నాము. ఈ డెవలప్మెంట్స్ అన్ని జరగాలంటే మన ప్రభుత్వం తరఫు నుంచి 100% జరుగుతాయని మేమందరం పూర్తి ఆత్మవిశ్వాసంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.